హాయ్ అండి. వెల్కమ్ టు నాయుడు స్టడీస్ సర్కిల్. సో అందరికీ హాయ్. అండ్ ఈరోజు మనం గ్రాండ్ టెస్ట్ 12లో భాగంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్లో గ్రాండ్ టెస్ట్ 12లో భాగంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్లో కీ అనేది చదువుతాం అనమాట. సో ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఉన్న 4 ప్యాసేజెస్కి సంబంధించిన ముందు ప్యాసేజ్ చదివేసి దాన్ని అర్థం చేసుకొని 1 by 1 క్వశ్చన్కి ఆన్సర్ రాసి క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం అన్నమాట. ఓకేనా? సో లెట్స్ బిగిన్. ఓకే, ఫస్ట్ ప్యాసేజ్ నెంబర్ 1. సో గ్రాండ్ టెస్ట్ 12 అమ్మా. సో గ్రాండ్ టెస్ట్ 12లో ఫస్ట్ ప్యాసేజ్ అనేది మనం ఇప్పుడు చూడడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? చూడండి. స్నేక్స్ బిలాంగ్స్ టు ఏ క్లాస్ ఆఫ్ యానిమల్స్ కాల్డ్ రెప్టైల్స్. సో స్నేక్స్ అంటే తెలుసు కదా, పాములు అనమాట. సో పాములు అనేవి దేనికి సంబంధించిందంటే రెప్టైల్స్. సో స్నేక్స్ని ఏమంటాం? రెప్టైల్స్ అంటాం అనమాట. స్నేక్స్ని రెప్టైల్స్, క్లాస్ ఆఫ్ ద యానిమల్స్ కాల్డ్ రెప్టైల్స్. సో ఈ రెప్టైల్స్ గ్రూప్లో ఇంకెవరెవరు ఉన్నారంటే దిస్ గ్రూప్ ఆల్సో ఇంక్లూడ్స్ క్రొకడైల్స్, లీజర్డ్స్ అండ్ టర్టిల్స్. సో ఈ క్రొకడైల్స్, ఈ లీజర్డ్స్, ఈ టర్టిల్స్ కూడా రెప్టైల్స్లోనూ వస్తుందన్నమాట. సో రెప్టైల్స్ గ్రూప్కి చెందిందనమాట. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి. Snakes are found almost everywhere in forest, deserts and lakes. స్నేక్స్ ఏమొంచి ప్రతి చోట దొరుకుతుంది. ప్రతి చోట అనేది దొరుకుతుంది అనమాట. సో ఫారెస్ట్లో దొరుకుతుంది, డెజర్ట్స్లో దొరుకుతుంది, ఇంకా లేక్స్లో కూడా దొరుకుతుంది. సో దే కెనాట్ సర్వైవ్ ఇన్ ప్లేసెస్ వేర్ ద గ్రౌండ్ ఈస్ ఫ్రోజన్ ఆల్ త్రూ అవుట్ ద ఇయర్. సో స్నేక్స్ ఎక్కడ ఉండదంటే ఫ్రోజన్. సో ఆ గ్రౌండ్ అనేది మంచు కట్టి అంటే చాలా ఫ్రోజన్ ప్లేసెస్లో, కోల్డ్ ప్లేసెస్లో స్నేక్స్ అనేవి ఉండలేవన్నమాట. ఓకేనా? ద స్నేక్ హ్యాస్ వెరీ పూర్ ఐసైట్. సో స్నేక్ ఏమొంచి, ద పాముకి ఏమొంచి ఐసైట్ అనేది, కంటి చూపు అనేది చాలా తక్కువ. కంటి చూపు అనేది చాలా తక్కువ అన్నమాట. So it uses its other senses to escape dangers and find food. సో ఐ కాకుండా రిమైనింగ్ అదర్ సెన్సెస్ ఏమొంచి తను యూజ్ చేస్తుంది దేనికంటే టు ఎస్కేప్స్ డేంజర్. సో ఏవైనా ప్రమాదంలో ఉన్నప్పుడు పారిపోవడానికి అండ్ ఎస్కేప్ అవడానికి అండ్ ఫుడ్ని ఫైండ్ చేయడానికి తను ఏమొంచి వేరే సెన్సెస్ని యూజ్ చేస్తుంది అనమాట. ఓకేనా? సమ్ స్నేక్స్ స్మెల్ విత్ దేర్ నోజెస్ బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ స్మెల్ విత్ దేర్ టంగ్స్. కొన్ని స్నేక్స్ ఏమొంచి వాళ్ళు ముక్కుతోనే వాసన చూస్తారు అనమాట. వి స్మెల్ విత్ దేర్ నోజెస్. కొన్ని స్నేక్స్ ఏమొంచి ముక్కుతోనే ముక్కుతోనే స్మెల్ అనేది చూస్తుంది. కొన్ని స్నేక్స్ ఏమొంచి విత్ దేర్ టంగ్స్. సో కొన్ని స్నేక్స్ ఏమొంచి ముక్కుతోనే వాసన చూస్తుంది అండ్ కొన్ని స్నేక్స్ ఏమొంచి వారి యొక్క టంగ్స్తోనే వాసన అనేది పసిగట్టగలదు అనమాట. ఓకేనా? సో ద బాడీ ఆఫ్ ఏ స్నేక్ ఈస్ కవర్డ్ విత్ స్కిల్స్ మేడ్ ఆఫ్ లేయర్స్ ఆఫ్ ఏ సెల్స్. సో స్నేక్ యొక్క బాడీ, సో స్నేక్ యొక్క బాడీ అనేది దేంతో తయారయ్యాయంటే సెల్స్ యొక్క లేయర్స్తో అనేది తయారు చేశారనమాట. సెల్స్ యొక్క లేయర్స్తో అనేది తయారనేది చేశారనమాట. ఓకేనా? సో a few times every year a snake sheds the outer layer of dead skin. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే సంవత్సరంలో కొన్ని సంవత్సరంలో కొన్నిసార్లు ఒక్క
పాము చనిపోయిన తర్వాత దాని యొక్క అవుటర్ లేయర్ ఆఫ్ ద స్కిన్ ఏదైతే ఉంటుందో దాన్ని తొలగిస్తుంది అనమాట. సో దాన్ని తొలగిస్తుంది అనమాట. ఓకేనా. The cells underneath at once form the outer layer, which is a protective covering for the snake. సో కిందున్న కణాలు ద సెల్స్ అండర్నీత్ అట్ వన్స్. సో కిందున్న సెల్స్ అనేవి ఏం చేస్తుందంటే ఒకేసారి బయట అవుటర్ లేయర్గా ఫామ్ అవుతాయి అనమాట. సో అవుటర్ లేయర్గా ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది, అదే స్నేక్కి ప్రొటెక్టివ్ కవరింగ్గా ఉంటుందన్నమాట. సో ఇలా లేయర్స్ ఉంటాయి కొన్ని స్నేక్స్కి. సో దీన్నే outer layer scales. సో దీన్నే outer layer ఆఫ్ ద సెల్స్ అంటారు అనమాట. ఓకే, అవుటర్ లేయర్ అంటారు. సో ఇది ఏం చేస్తుంది, స్నేక్కి ప్రొటెక్టివ్గా ఉంటుందన్నమాట. ఓకేనా, అర్థమైందా. సో ప్యాసేజ్ అనేది దేని గురించి, స్నేక్స్ గురించి. ఓకే, షల్ వి గో టు ద క్వశ్చన్ ఆన్సర్స్. చూడండి అమ్మ, ఫస్ట్ క్వశ్చన్ ఏంటో. స్నేక్స్ ఆర్ కాల్డ్, స్నేక్స్ని ఏడంటాం. ఏ లిజర్డ్స్, బి స్కేల్స్, సి రెప్టైల్స్, డి టర్టిల్స్. స్నేక్స్ని ఏడంటాం. లిజర్డ్స్ అంటావా, స్కేల్స్ అంటావా, రెప్టైల్స్ అంటావా, టర్టిల్స్ అంటావా. సో పావులు అనేది ఏ గ్రూప్ ఆఫ్ యానిమల్స్. యా, రైట్ ఆన్సర్. సో 61st క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఏంటంటే సి, రెప్టైల్స్ అనమాట. సో స్నేక్స్ ఆర్ కాల్డ్ రెప్టైల్స్, స్నేక్స్ని రెప్టైల్స్ అనొచ్చు. ఓకేనా. 62nd క్వశ్చన్ చూద్దాం. స్నేక్స్ కెనాట్ సర్వైవ్ ఇన్, స్నేక్స్ ఎక్కడ సర్వైవ్ అవ్వలేదు, స్నేక్స్ ఎక్కడ ఉండలేదు అని చెప్పేసి క్వశ్చన్ అడిగాడు. ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ ఫ్రోజన్ ప్లేసెస్లోనా, అంటే మంచు గడ్డి ఉన్న, అంటే మంచు ఫుల్గా కోల్డ్ ప్లేసెస్ ఉంటుంది కదా, దాన్ని ఫ్రోజన్ ప్లేసెస్ అంటారు. ఓకేనా. బి డెజర్ట్స్లోనా, సి ఫారెస్ట్లోనా, డి లేక్స్లోనా. ఓకేనా. సో పాములు అనేవి ఎక్కడ సర్వైవ్ అవ్వలేవు, ఫ్రోజన్ ప్లేసెస్లోనా, డెజర్ట్స్లోనా, ఫారెస్ట్లోనా, లేక్స్లోనా. యా, గుడ్. సో ద రైట్ ఆన్సర్ అంటే ఏ ఫ్రోజన్ ప్లేసెస్లో, ఎక్కడైతే చాలా కోల్డ్గా ప్లేసెస్ అనేది ఉంటాయో అక్కడ పాములు అనేవి సర్వైవ్ అవ్వలేవు అన్నమాట. ఓకేనా. సో 62nd క్వశ్చన్కి ఆన్సర్ ఏ ఫ్రోజన్ ప్లేసెస్. సో నెక్స్ట్, స్నేక్స్ హ్యావ్ పూర్ డాష్. సో స్నేక్స్కి ఏది పూర్గా ఉంటుంది, ఏ సెన్స్ అనేది పూర్గా ఉంటుంది అని అడిగాడు అనమాట. ఓకేనా. సో ఆప్షన్ చూసినట్లయితే ఏ సెన్స్ ఆఫ్ స్మెల్, బి సెన్స్ ఆఫ్ టచ్, సి హియరింగ్, డి ఐసైట్. సో స్నేక్స్కి ఏవి పూర్గా ఉంటుంది, స్మెల్ అంటే వాసన చూడడం అసలు వాసన పీల్చడం అనేది తక్కువ ఉంటుందా, లేకపోతే టచ్, సెన్స్ ఆఫ్ టచ్ అనేది తక్కువ ఉంటుందా, లేకపోతే వినికిడి అనేది తక్కువ ఉంటుందా, లేకపోతే ఐసైట్ అనేది తక్కువ ఉంటుందా. సో స్నేక్స్ హ్యావ్ పూర్, ఏంటవుతుంది తక్కువ. వెరీ గుడ్, రైట్ ఆన్సర్ ఈస్ డి ఐసైట్ అనమాట. సో 63rd క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, డి ఐసైట్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డాష్ ప్రొటెక్ట్స్ ద స్నేక్ ఫ్రమ్ ఇంజురీ. సో ఇంజురీ నుంచి ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు. ఓకేనా. సో ఇంజురీ నుంచి స్నేక్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు. ఓకే. సో ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ టంగ్, బి డెడ్ స్కిన్, సి స్కేల్స్, డి నోజ్. సో టంగ్ ప్రొటెక్ట్ చేస్తుందా, లేకపోతే డెడ్ స్కిన్ ప్రొటెక్ట్ చేస్తుందా, లేకపోతే స్కేల్స్ ప్రొటెక్ట్ చేస్తుందా, లేకపోతే నోజ్ ప్రొటెక్ట్ చేస్తుందా. ఓకేనా. 64th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి. యా, సో ద రైట్ ఆన్సర్ ఈస్ బి డెడ్ స్కిన్ అనమాట. ఏం ప్రొటెక్ట్ చేస్తుంది, బి డెడ్ స్కిన్. ఓకేనా. 64th క్వశ్చన్కి ఆన్సర్ బి డెడ్ స్కిన్. 65th క్వశ్చన్కి ఆన్సర్ చూడండి. ది వర్డ్ సర్వైవ్ మీన్స్, సర్వైవ్ అంటే ఏంటి అండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ లివ్, బి మూవ్, సి ఎస్కేప్, డి బిలాంగ్.
ఏ లీవా, బి మూవా, సి ఎస్కేపా, డి బిలాంగ్. సర్వైవ్ అంటే ఏంటి? లైవా, మూవా, ఎస్కేపా, బిలాంగా? సో ఆన్సర్ ఏంటవుతుంది? యా, 65th క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏంటి అవుతుందంటే సి ఎస్కేప్ అవుతుంది. ఓకేనా, సర్వైవ్ అంటే ఎస్కేప్ అవడం అనమాట. సో ద వర్డ్ సర్వైవ్ మీన్స్ ఎస్కేప్. ఓకే, సారీ, సాగండమ్మా ఒక్క నిమిషం. సర్వైవ్ అన్నాడు కదా, సో సర్వైవ్ అంటే లీవ్ అనమాట, ఉండలేదు. ఓకేనా, సో ఆన్సర్ ఈస్ ఏ, లీవ్. సర్వైవ్ అంటే లీవ్ అనమాట. సో ఆ స్నేక్ ఎక్కడ ఉండలేదు? మంచుగా ఉన్న అంటే కోల్డ్ ప్లేసెస్లో అనేది పాములు అనేవి ఉండలేవు అనమాట. ఓకేనా, సో సర్వైవ్ ఆన్సర్ ఏంటి? లైవ్. ఓకేనా, సో ఇదండి గ్రాండ్ టెస్ట్ 12 భాగంగా ఫస్ట్ ప్యాసేజ్ అనేది మనం చూడడం అనేది జరిగింది. ఓకేనా, సో నెక్స్ట్ సెకండ్ ప్యాసేజ్కి వెళ్ళిపోదామా? ఓకే, సో నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ 12లో సెకండ్ ప్యాసేజ్. ఓకే, చూద్దాం మరి. Sometimes we get bored doing the same kind of job. సో కొన్నిసార్లు మనకి జాబ్ అనేది అలాగ చేస్తూ ఉంటే, సేమ్ కైండ్ ఆఫ్ జాబ్ అనేది అలా చేస్తూ ఉంటే కొన్నిసార్లు ఏమనిపిస్తుంది? చాలా బోర్గా అనిపిస్తుంది అనమాట. ఓకేనా, లైక్ సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయనుకో, వాళ్ళకి వస్తాయి 50,000 60,000 1 lakh వరకు శాలరీ, కానీ వాళ్ళు చేసే పని ఏంటంటే అలాగా టైప్ చేస్తూనే ఉండాలన్నమాట. సో దానికి ఏమవుతుంది? కొన్నిసార్లు వాళ్ళకి చాలా బోర్ కొడుతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి చూడండి ఇక్కడ. సో ఇట్ రెడ్యూసెస్ అవర్ ఎఫిషియన్సీ, సో వీ షుడ్ హ్యావ్ సమ్ ఎంటర్టైన్మెంట్ టు రిఫ్రెష్ అవర్ షెల్ఫ్స్. సో ఎఫిషియన్సీని రెడ్యూస్ చేస్తుంది అనమాట. సో సేమ్ కైండ్ ఆఫ్ జాబ్ బోర్ కొట్టినప్పుడు స్టార్టింగ్లో అంతా ఎంత యాక్టివ్గా చేసేవాళ్ళం అంత యాక్టివ్నెస్ అనేది ఉండదు. అప్పుడు ఏమవుతుంది? తప్పులు అనేవి వచ్చేస్తాయి అన్నమాట. సో దానికోసం ఏం చెయ్యాలి అని చెప్తున్నారు ఈ ప్యాసేజ్లో. సో వీ షుడ్ హ్యావ్ సమ్ ఎంటర్టైన్మెంట్ టు రిఫ్రెష్ అవర్ సెల్ఫ్. సో మనకి రిఫ్రెష్మెంట్ కావాలంటే ఏముండాలి? ఎంటర్టైన్మెంట్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా, సో then we can resume our work with the same efficiency and enthusiasm. అప్పుడు మన వర్క్ని ఏమొంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. జస్ట్ ఎలా అంటే విత్ ద సేమ్ ఎఫిషియన్సీ, మంచి ఉల్లాసంగా, ఉత్సాహంగా, యాక్టివ్గా స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఓకేనా, సో బోర్ అయినప్పుడు కొన్నిసార్లు ఎంటర్టైన్మెంట్ అనేది ఉండాలి అని చెప్పి చెప్తున్నారనమాట. ఓకే, టెన్షన్ ఆర్ వరీస్ ఆర్ ద ఎనిమీస్ ఆఫ్ అవర్ హెల్త్. సో మనుషుల యొక్క బిగ్గెస్ట్ ఎనిమీస్ ఎవరంటే ఆరోగ్యానికి టెన్షన్ ఇంకా వరీస్. ఆ టెన్షన్ ఇంకా వరీస్ వల్ల చాలామందికి హార్ట్ అటాక్లు వస్తాయి, చాలామందికి ఆరోగ్యాలు పాడవుతాయి. ఓకేనా, సో టెన్షన్ అండ్ వరీస్ ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది, ఈవెన్ దేవుళ్ళకి కూడా ఉండేవి. ఓకేనా, సో టెన్షన్స్ ఆర్ వరీస్ అనేది ఎనిమీస్ ఆఫ్ అవర్ హెల్త్ అని చెప్తున్నారనమాట. సో టెన్షన్స్ వల్ల, గాబరా పడడం వల్ల ఏదవుతుంది ఆ టెన్షన్ పడడం వల్ల హెల్త్ అనేది బాగా దెబ్బతింటుందన్నమాట. ఓకే, laughter is the best medicine to get rid of unwanted tension or worries. ఈ టెన్షన్స్, ఈ వరీస్ నుంచి దూరం కావాలంటే ఏంటి బెస్ట్ మెడిసిన్ అంటున్నారంటే లాఫర్, నవ్వడం. సో నవ్వడం అనేది ఒక బెస్ట్ మెడిసిన్. సో లాఫర్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ అని చెప్తున్నారనమాట. సో టెన్షన్స్ అండ్ వరీస్ అనేవి ఇంకా రాకుండా ఉంటాయి అన్నమాట. సో ఓకే, ఇంకా వీ కెన్ ఆల్సో విజిట్ పార్క్స్, మ్యూజియంస్, శాంచురీస్ ఎట్సెట్రా టు రిమూవ్ అవర్ టెన్షన్. సో టెన్షన్ని దూరం చేయడానికి మనం పార్క్ అయినా వెళ్ళొచ్చు, లైక్ ఎంటర్టైన్మెంట్ సినిమా థియేటర్కి అయినా వెళ్ళొచ్చు, లేకపోతే మ్యూజియంస్కి అయినా వెళ్ళొచ్చు, లేకపోతే శాంచురీస్కి వెళ్ళొచ్చు, అండ్ ఎట్సెట్రా ప్లేసెస్కి వెళ్ళొచ్చు అనమాట. సో ఆ టైంలో ఏమవుతుందంటే మనం ఆ థీమ్ మీద ఉంటాం కాబట్టి, ఫోకస్ అంతా దాని మీద ఉంటుంది కాబట్టి మన టెన్షన్స్ అండ్ వరీస్ ఇంకా మర్చిపోతాం అనమాట. ఓకేనా, సో దానివల్ల ఇంకా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ యాజ్ ప్లేయింగ్ గేమ్స్. సో
ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు అనమాట. గేమ్స్ ఆడడం కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సజెషన్. సో ఆ గేమ్స్ ఆడడం వల్ల ఏమవుతుందంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మనలో యొక్క ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఇంప్రూవ్ అనేది అవుతుంది. దేనివల్ల అంటే గేమ్స్ ఆడడం వల్ల. ఓకేనా? సో అర్థమైంది అందరికీ ప్యాసేజ్ ఏమంచి దేని గురించి ఉంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. మరి చూడండి 66th క్వశ్చన్ ఏంటుంది? వి గెట్ బోర్ డూయింగ్ ద కైండ్ ఆఫ్ జాబ్. సో మనం ఏ కైండ్ ఆఫ్ జాబ్ చేస్తే బోర్ అవుతాం అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చాడు అనమాట. అండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ డిఫరెంటా, బి సెపరేటా, సి సిమిలరా, డి అపార్టా. సో ఏ టైప్ ఆఫ్ జాబ్ చేస్తే మనం బోర్ అవుతాం? డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్ చేస్తే బోర్ అవుతామా, సెపరేట్ టైప్ ఆఫ్ జాబ్ చేస్తే బోర్ అవుతామా, సిమిలర్ టైప్ ఆఫ్ జాబ్ చేస్తే బోర్ అవుతామా, అపార్ట్ టైప్ ఆఫ్ జాబ్ చేస్తే బోర్ అవుతాం? సో 66 క్వశ్చన్కి ఆన్సర్ ఏంటని చెప్పండి. యా, సో ద రైట్ ఆన్సర్ ఈస్ సి సిమిలర్ అనమాట. ఓకే, 67th క్వశ్చన్. ఆఫ్టర్ సమ్ ఎంటర్టైన్మెంట్ వీ కెన్ డాష్ అవర్ వర్క్. సో కొన్నిసార్లు ఎంటర్టైన్మెంట్ అయిన తర్వాత మన వర్క్ని మళ్ళీ ఏం చెయ్యొచ్చు అని చెప్పేసి క్వశ్చన్ అడిగాను అనమాట. అండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ ఎండ్ అవర్ వర్కా, బి ఫినిష్ అవర్ వర్కా, సి క్లోజ్ అవర్ వర్కా, డి రెజ్యూమ్ అవర్ వర్కా. సో ఆఫ్టర్ సమ్ ఎంటర్టైన్మెంట్ వీ కెన్ డాష్ అవర్ వర్క్. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి. యా, రైట్ ఆన్సర్. సో 67th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే డి రెజ్యూమ్ అవర్ వర్క్. ఎంటర్టైన్మెంట్, సో బోర్ అయినప్పుడు మ్యూజిక్ వినడం కానీ లేకపోతే టీవీ చూడడం కానీ కొంతవరకు చేస్తే మళ్ళీ ఆ వర్క్ని ఏమోంచి రిఫ్రెష్గా రెజ్యూమ్ చేసుకోవచ్చు, అంటే మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో 67th క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? డి రెజ్యూమ్. 68th క్వశ్చన్ చూడండి. లాఫర్ హెల్ప్స్ us ఇన్ గెటింగ్ రీడ్ ఆఫ్. సో నవ్వితే ఏది దూరం అవుతుంది అని చెప్పేసి అడిగాడు అనమాట. అండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే hereditary diseases only, B unwanted tensions, C unforeseeable problems only, D viral diseases. ఓకేనా? సో నవ్వితే ఏంది దూరం అవుతుంది? సో నవ్వు అనేది దేనికి హెల్ప్ చేస్తుంది? సో గెటింగ్ రీడ్ ఆఫ్ హెరిడిటరీ డిజీజెస్ ఓన్లీ, లేకపోతే అన్వాంటెడ్ టెన్షన్సా, లేకపోతే అన్ఫోర్సిబుల్ ప్రాబ్లమ్స్ ఓన్లీయా, లేకపోతే వైరల్ డిజీజెసా? సో 68th క్వశ్చన్కి ఆన్సర్ ఏంటవుతుంది చెప్పండి. Yeah, so the right answer is unwanted tensions. So tensions లేని కూడా unwanted tensions కూడా దూరం అవుతాయి అన్నమాట నవ్వితే. ఓకేనా? సో లెట్స్ గో టు ద 69th క్వశ్చన్. రెజ్యూమ్ మీన్స్ ద సేమ్ యాజ్. రెజ్యూమ్కి సినోనియం ఏంటి, రెజ్యూమ్ అంటే ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ అడిగింది ఇవ్వడం అనేది జరిగింది. అండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ టేక్ బ్యాకా, బి స్టార్ట్ అగైనా, సి ఫినిషా, డి డిస్కంటిన్యూవా. సో రెజ్యూమ్ అంటే ఏంటి? టేక్ బ్యాక్ మళ్ళీ బ్యాక్ తీసేసుకోవడమా, బి స్టార్ట్ అగైన్ మళ్ళీ అగైన్ స్టార్ట్ చేయడమా, సి ఫినిష్ చేసేయడమా, డి డిస్కంటిన్యూ దాన్ని మధ్యలో ఆపడమా. ఓకే, ద రైట్ ఆన్సర్ ఈజ్ స్టార్ట్ అగైన్. రెజ్యూమ్ అంటే ఏంటి? స్టార్ట్ అని అగైన్ అనమాట. రెజ్యూమ్ అనేది స్టార్ట్ అగైన్. ఓకే, సో నెక్స్ట్ efficiency is the antonium of, last question for passage number 2. efficiency is the antonium of. efficiency అనేది దేనికి యాంటోనియం అంటే ఎఫిషియన్సీ యొక్క ఆపోజిట్ ఏంటి అని చెప్పేసి అడిగాడు అనమాట. ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ ఎజ్, బి ఎఫెక్టివ్నెస్, సి ఇన్ఎఫిషియన్సీ, డి ఎఫ్యూసివ్నెస్. సో ఈజీగా చెప్పచ్చు, ఎఫిషియన్సీకి ఆపోజిట్ ఏమవుతుంది చెప్పండి అమ్మా. యా, సో ద రైట్ ఆన్సర్ ఈజ్ సి ఇన్ఎఫిషియన్సీ. సో ఎఫిషియన్సీకి ఆపోజిట్ ఏమవుతుంది? ఇన్ఎఫిషియన్సీ అనేది అవుతుంది అనమాట. సో ఎఫిషియన్సీకి ఆపోజిట్ ఏమవుతుంది? ఇన్ఎఫిషియన్సీ అనేది అవుతుంది. ఓకేనా? సో ఇదండి గ్రాండ్ టెస్ట్ 12లో భాగంగా ప్యాసేజ్ నెంబర్ 2 కూడా చూడడం అనేది మనం జరిగింది. సో నెక్స్ట్ ప్యాసేజ్ నెంబర్ 3 కూడా చూసేద్దాం. ప్యాసేజ్ నెంబర్ 3 అనేది ఫైర్ ఫైటర్స్ గురించి అమ్మా. సో ఫైర్ ఆఫీసర్స్లో ఉంటారు కదా వాళ్ళ గురించి. ఓకేనా? చదువు.
So passage number 3 from grand test 12. So fire is to blame for the loss of countless lives and billions of rupees each and every year. So ప్రతి సంవత్సరంలో countless lives, చాలా కౌంట్లెస్ లైఫ్స్ అంటే ప్రజలు చనిపోతున్నారు, ఇంకా బిలియన్స్ ఆఫ్ రూపీస్ ప్రాపర్టీస్ అనేవి డ్యామేజ్ అవుతుంది. సో రీసెంట్గానే లాస్ ఏంజల్స్ అమెరికాలో ఏమొంచి వైల్డ్ ఫైర్ వల్ల చాలా నష్టపోయారనమాట. అండ్ చాలామంది చనిపోయారు కూడా. అండ్ వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ అనేవి చాలా డ్యామేజ్ కూడా అయిందనమాట. సో ప్రతి సంవత్సరం అనేది అలాగా జరుగుతుంది. దేనివల్ల? అగ్గి వల్ల, ఫైర్ వల్ల. ఓకేనా? So firefighters help protect people and their property from injury and damage. సో ఈ ఫైర్ ఫైటర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పీపుల్ని ప్రొటెక్ట్ చేస్తారు, వాళ్ళ యొక్క ప్రాపర్టీని కూడా ప్రొటెక్ట్ చేస్తారు. సో ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఉండడానికి అండ్ పీపుల్కి ఎటువంటి ఇంజురీ, గాయం అవ్వకుండా ఉండడానికి ఈ ఫైర్ ఫైటర్స్ అనేది హెల్ప్ చేస్తారు. దే పుట్ దేర్ లైవ్స్ ఆన్ ది లైన్ ఎవ్రీ టైమ్ దే రెస్పాండ్ టు ఏ కాల్. సో ఎప్పుడైనా ఎక్కడికైనా ఏదైనా కాల్ వచ్చినప్పుడు అగ్గి అంటుకుంది, ఫైర్ బ్రిగేడ్కి ఫోన్ చేసేటప్పుడు ఆ ఫైర్ ఆఫీసర్స్ ఏమొంచి వాళ్ళ యొక్క ప్రాణం కూడా పణంగా పెట్టి అక్కడ ఉన్న ఈ ప్రాపర్టీస్ కానీ పీపుల్స్ ఒక లైఫ్స్ని కానీ కాపాడతారని చెప్పేసి ఉందన్నమాట. ఓకేనా? While on duty, firefighters must be ready to respond in a matter of minutes to just about any disaster that may occur. సో డ్యూటీలో ఉన్నప్పుడు ఫైర్ ఫైటర్స్ ఖచ్చితంగా అక్కడ డ్యూటీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మ్యాటర్ ఆఫ్ మినిట్, నిమిషంలోనే రెడీ అయిపోవాలన్నమాట. నిమిషంలోనే రెడీ అయిపోవాలి. సడన్గా ఎక్కడైనా అగ్గి, అంటే సమ్మర్ సీజన్లో చాలా వేడిగా ఉండేటప్పుడు అగ్గి అనేది చాలా వరకు అంటుకుంటుంది అనమాట. సో అలా అయినప్పుడు కాల్ వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు బయలుదేరిపోవాలి. సో ఈ విధంగా వాళ్ళు రెడీ చేసుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్, అట్ ఎవ్రీ ఫైర్ సీన్ ఏ సుపీరియర్ fire officer takes command and directs the job of all the people at the scene. సో ప్రతి ఫైర్ సీన్లో ఒక సుపీరియర్ ఆఫీసర్ అనేది ఉంటాడనమాట. ఆ సుపీరియర్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే కమాండ్ని తీసుకుంటాడు. అంటే కమాండ్ అంటే నువ్వు ఈ పని చేయాలి, నువ్వు ఈ పని చేయాలి, నువ్వు ఈ పని చేయాలి చెప్పేవాడు అనమాట, సూపర్వైజర్ లైక్. ఓకేనా? అండ్ సో సీన్లో ఉన్న ఆ పీపుల్ యొక్క జాబ్స్ నేను చెప్పాను కదా. సో నువ్వు ఇది చేయాలి, నువ్వు ఇది చేయాలి, నువ్వు ఇది చేయాలి, ఫాస్ట్గా అలాగా కమాండ్ చేస్తూ ఉంటాడు అనమాట సుపీరియర్ ఆఫీస్. ఓకే, సమ్ ఫైర్ మ్యాన్ కనెక్ట్ ది హాస్ లైన్స్ టు హైడ్రెంట్స్. సో కొన్ని ఫైర్ మ్యాన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పెద్ద పెద్ద పైప్స్ గట్ట ఉంటాయి కదా. సో ఆ పైప్ ఏమొంచి పైన ఉన్న దానికి హైడ్రెంట్స్కి కనెక్ట్ చేస్తారనమాట. సో లోపల ట్యాంక్లో వాటర్ ఉంటుంది కాబట్టి సో హైడ్రెంట్స్ని కనెక్ట్ చేస్తారనమాట. సో పైప్స్ ద్వారా కదా వాటర్ వస్తుంది బయటికి. అదర్స్ మాన్యువల్లీ ఆపరేట్ ద పంప్స్ టు సెండ్ వాటర్ త్రూ ద హౌసెస్. సో రిమైనింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే పంప్స్ యొక్క ఆ పంప్స్ని మాన్యువల్గా ఆపరేట్ చేసి వాటర్ని పంపిస్తారనమాట. ఓకేనా? సో ద టీమ్స్ ఆఫ్ ఫైర్ ఫైటర్స్ ఆల్సో ఆపరేట్ ల్యాడర్స్ యూజ్ టు రీచ్ డిస్టెన్సెస్ హై ఇన్ ద ఎయిర్. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే అపార్ట్మెంట్లో అంటే 12వ అంతస్తు, 13వ అంతస్తు, 14వ అంతస్తు ఏమన్నా చాలా పెద్ద పెద్ద అంతస్తులు కట్టేస్తున్నారు. సో అక్కడ కానీ ఫైర్ కానీ అంటుకుంటే ఈ ఫైర్ ఫైటర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మిచ్చిన ల్యాడర్స్ని యూజ్ చేస్తారనమాట. సో ల్యాడర్స్ని యూజ్ చేసి అక్కడ వెళ్ళి మంటల్ని ఆపుతారనమాట. ఓకేనా? సో అర్థమైందా అందరికీ? ప్యాసేజ్ నెంబర్ 3 ఫైర్ ఫైటర్స్ గురించి. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్కి వెళ్ళిపోదామా? చూడండి 71st క్వశ్చన్. విచ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ద ఫైర్ ఫైటర్స్. సో కింద ఇచ్చిన 4 ఆప్షన్లో ఏది నిజం కాదు ఫైర్ ఫైటర్స్ గురించి అని అడిగాడు అనమాట. అండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ, దే ఆర్ బ్రేవ్. సో వాళ్ళు ధైర్యవంతులు. బి, దే ఆఫెన్ పుట్ దేర్ లైఫ్స్ ఇన్ డేంజర్. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రాణం ఏమొచ్చి పణంగా పెట్టేస్తారు. సి, దే నెవర్ పుట్ దేర్ లైఫ్స్ ఇన్ డేంజర్. వాళ్ళు ఏమొచ్చి ప్రాణాన్ని పణంగా పెట్టరు. డి, దే ఆర్ హైలీ ట్రైన్డ్. వాళ్ళు చాలా హైగా ట్రైన్డ్ అయ్యి ఉంటారనమాట. సో కింద ఆప్షన్లో ఏది నిజం కాదు అని చెప్పేసి అడిగాడు. ఏంటి ఆన్సర్ అవుతుంది చెప్పండి 71st క్వశ్చన్కి?
Yeah. So the right answer is C. They never put their lives in danger. వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రజల్ని కాపాడుతారు. ఓకేనా? సో ఇక్కడ లేదు అని చెప్పేసింది. సో ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? 71st క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ ఏమవుతుంది? సి అవుతుంది. ఓకే, లెట్స్ గో టు ద 72nd క్వశ్చన్. A firefighter has to prepare to extinguish a fire in dash మినిట్స్, అవర్స్, డేస్, వీక్స్. ఒక ఫైర్ ఫైటర్ ఏమంచి ఫైర్ని ఎక్స్టింగ్విష్ అవ్వడానికి ఎంతసేపటి వరకు ప్రిపేర్ అవుతాడు? మినిట్స్లోనా, అవర్స్లోనా, డేస్లోనా, వీక్స్లోనా? ఓకే, 72nd క్వశ్చన్కి ఆన్సర్ ఏంటవుతుంది? యా, గుడ్. సో ఎంతలో? మినిట్స్లో. సో విదిన్ ఏ మినిట్స్ అనేది రెడీ అయిపోవాలి. ఇలా కాల్ ఇచ్చి వెంటనే వాటి మనీ రెడీ అయిపోవాలన్నమాట. ఓకేనా? సో 73rd క్వశ్చన్ చూడండి. ఫైర్ ఫైటర్స్ పుట్ దేర్ లైఫ్స్ ఆన్ ద లైన్ మీన్స్ డాష్. సో ఫైర్ ఫైటర్స్ వాళ్ళు పుట్ దేర్ లైఫ్స్ ఆన్ ద లైన్ అనేది ప్యాసేజ్లో ఒకటి వచ్చిందనమాట. సో దాని అర్థం ఏంటి అని చెప్పేసి అడిగారు అనమాట. అండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ, దే స్టాండ్ ఇన్ ఏ లైన్, వాళ్ళ లైన్లోనే నించుంటారా? బి, దే ఫైట్ ఫైర్, ఫైర్తో ఫైట్ చేస్తారా? సి, దే పుట్ దేర్ లైఫ్స్ ఇన్ డేంజర్, వాళ్ళ లైఫ్స్ని పణంగా పెట్టేస్తారా? లేకపోతే దే కనెక్ట్ ద హాస్ లైన్ టు ద హైడ్రెంట్, ఆ పైప్ని ఏమంచి హైడ్రెంట్కి కనెక్ట్ చేస్తారా? సో ఫైర్ ఫైటర్స్ పుట్ దేర్ లైఫ్స్ ఆన్ ద లైన్ అంటే ఏంటి? ఓకే, ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి 73rd క్వశ్చన్కి? Yeah, good. So the right answer is they put their lives in danger. సో వాళ్ళే మంచి వాళ్ళ యొక్క ప్రాణాలు పణంగా పెట్టి వేరే వాళ్ళని కాపాడతారు అనమాట. సో ప్రజల్ని కాపాడతారు, ఇంకా వాళ్ళ ప్రాపర్టీని కూడా కాల్పోకుండా కాపాడతారు. ఓకే, 74th క్వశ్చన్ చూద్దాం. 74th క్వశ్చన్. టు ఆపరేట్ మాన్యువలీ మీన్స్ టు డాష్. సో ఆపరేట్ మాన్యువలీ అని చెప్పేసి ప్యాసేజ్లో ఉంది కదా, దాని యొక్క అర్థం ఏంటి అని చెప్పేసి అడిగాడు అనమాట. అండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే మేక్ ఏ మ్యాన్ వర్కా, వర్క్ విత్ దేర్ హ్యాండ్సా, యూజ్ ఏ మెషినా, యూజ్ వన్స్ బాడీయా? సో మేక్ ఏ మ్యాన్ వర్క్ అంటే మనుషులే వర్క్ చేయాలి అని చెప్పేసా, లేకపోతే వర్క్ విత్ దేర్ హ్యాండ్స్తో వర్క్ చేయాలనా, లేకపోతే మెషిన్తో యూజ్ చేయాలనా, లేకపోతే ఇంకోటి బాడీతోనే వర్క్ చేయాలని చెప్పేసి. ఆపరేట్ మాన్యువల్లీ అంటే ఏంటి? సో 74th క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి చెప్పండి అమ్మా. ఓకే, సో ద రైట్ ఆన్సర్ ఈజ్ బి, వర్క్ విత్ దేర్ హ్యాండ్స్. సో హ్యాండ్స్తోనే ఆపరేట్ మాన్యువల్లీ అంటే ఏంటి? చేతులతోనే వర్క్ అనేది చెయ్యాలి. ఓకేనా? లాస్ట్ క్వశ్చన్ ఫర్ ప్యాసేజ్ నెంబర్ 3. ద వర్డ్ అక్కర్ మీన్స్ ద సేమ్ హ్యాజ్. అక్కర్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద సినోనియం ఫర్ అక్కర్? అక్కర్కి సేమ్గా ఉన్న మీనింగ్ ఏంటి? ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ కమ్మ, బి హ్యాపెనా, సి కాలా, డి టైరా. ఓకే, సో 75th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? ద వర్డ్ అక్కర్ మీన్స్ ద సేమ్ యాజ్ కమ్మ, హ్యాపెనా, కాలా, టైరా. గుడ్. ద రైట్ ఆన్సర్ ఈస్ బి, హ్యాపెన్. సో అక్కర్ అంటే ఏంటి? హ్యాపెన్ అనమాట. ఓకే, 75th క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? హ్యాపెన్. సో ఇది గ్రాంటెస్ట్ 12 భాగంగా 3rd ప్యాసేజ్. సో లాస్ట్ ప్యాసేజ్ కూడా మనం ఇప్పుడు చూసేద్దాం. లాస్ట్ ప్యాసేజ్ అనేది చిన్న ప్యాసేజ్ అమ్మా, సో హ్యాంగ్ అయిపోద్ది. చూడండి లాస్ట్ ప్యాసేజ్. సో ఇది కూడా గ్రాంటెస్ట్ 12. Hema lay on her bed staring at the stars stuck on the ceiling of her room. హేమ ఏమోంచి అలా బెడ్ మీద అలా ఆలోచిస్తుంది పైన నక్షత్రాలను చూసి. ఓకే, she was upset as none of the clothes seemed to fit her. తను చాలా అప్సెట్గా ఉంది, చాలా బాధలో ఉంది. ఎందుకంటే ఏ క్లోత్స్ కూడా, ఏ బట్టలు కూడా తనకి ఫిట్ అవ్వట్లేదు, తనకి ఫిట్ అనేది అవ్వట్లేదు. షీ వోర్ దెమ్ అగైన్ వన్ బై వన్ బట్ దే వర్ ఐదర్ టూ టైట్ ఆర్ టూ షార్ట్. సో మళ్ళీ తనేమోంచి వేసుకున్న బట్టలు వేసుకునే ఉంది, అయినా సరే కొన్ని బట్టలు ఏమోంచి టైట్గా ఉన్నాయి అండ్ కొన్ని బట్టలు ఏమోంచి షార్ట్గా ఉంది. ఓకే,
A cupboard full the clothes and she could not wear any of them. సో కబోర్డ్ అంతా మొత్తం అంతా బట్టలే ఉన్నాయి, తన యొక్క బట్టలు ఉన్నాయి, కానీ ఏవి కూడా తను వేసుకోలేకపోతుంది. ఎందుకంటే కొన్ని బట్టలు ఏమంచి టైట్గా అయిపోయింది అండ్ కొన్ని బట్టలు ఏమంచి షార్ట్గా అయిపోయింది. ఓకే, she then had a bright idea. Her eyes lit up and she ran to the mother's room. తనకి ఒక మంచి ఐడియా అనేది తట్టిందనమాట. ఏంది చేసిందంటే వెంటనే వాళ్ళ అమ్మ అంటే మదర్ ఉన్న రూమ్ దగ్గరికి పరిగెట్టుకొని వెళ్ళింది. ఇంకేం చెప్పింది? మా ఐ నీడ్ న్యూ క్లోత్స్ షీ షెడ్, బట్ ఓన్లీ ఆఫ్టర్ ఐ డొనేట్ ఆల్ మై ఓల్డ్ క్లాత్స్ టు చారిటీ. నో మోర్ అమేజింగ్ ఆఫ్ క్లాత్స్. సో మా నాకు కొత్త బట్టలు కావాలి, కానీ నా పాత బట్టలని నేను చారిటీకి ఇచ్చిన తర్వాత అప్పుడు నాకు కొత్త బట్టలు కావాలి అని చెప్పేసి వాళ్ళ అమ్మకి అడుగుతుందన్నమాట. సో ఈ విధంగా అంటే ఎవరైనా సరే ఒప్పుకుంటారు, ఈజీగా ఒప్పుకుంటారు. సో వాళ్ళ అమ్మ కూడా సేమ్. హర్ మదర్ స్మైల్డ్ అండ్ హగ్డ్ హర్. సో వాళ్ళ అమ్మ ఏమంచి వాళ్ళ అమ్మ నవ్వి తన్ని హగ్ చేసుకుంది. షీ డిడ్ హ్యావ్ ఏ కైండ్ డాటర్. సో అంత మంచి కూతురు ఉందని చెప్పేసి తను చాలా మురిసిపోయిందనమాట. ఎవరు? హేమ వాళ్ళ అమ్మ. ఓకేనా? సో ప్యాసేజ్ అందరికీ అర్థమైందా? క్వశ్చన్ చూద్దాం అయితే. చూడండి 76th క్వశ్చన్. హేమ లే ఆన్ హర్ బెడ్ బికాస్ షీ డాష్. హేమ ఏమోంచి బెడ్ మీద అలా పడుకుని ఉంది, ఎందుకంటే ఆమె A was tired, B liked looking at the stars, C was wondering what to wear, D was a lazy girl. అలిసిపోయి ఉంది కాబట్టి ఎలా పడుకుందా, లేకపోతే నక్షత్రాలు చూడడం ఇష్టం కాబట్టి ఎలా పడుకుందా, లేకపోతే వాజ్ వండరింగ్ ఏం వెయ్యాలి అంటే ఏం బట్టలు వెయ్యాలి అని చెప్పేసి అలా ఆలోచిస్తూ అలా పడుకుందా, లేకపోతే వాజ్ ఎ లేజీ గర్ల్ బద్దకస్తురాల. ఓకే, సో 76th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి అమ్మా. యా, సో ద రైట్ ఆన్సర్ ఫర్ 76th క్వశ్చన్ ఈజ్ సి, వాజ్ వండరింగ్ వాట్ టు వేర్. తనకి అర్థం కావట్లేదు ఏ బట్టలు వేసుకోవాలని చెప్పేసి. ఓకేనా? సో అందుకే అలాగా పడుకొని ఆలోచిస్తుంది. 77th క్వశ్చన్ చూద్దాం. షీ కుడ్ నాట్ వేర్ ఎనీ ఆఫ్ హర్ క్లోత్స్ బికాజ్. సో తనేమోంచి ఏ బట్టలు కూడా వేసుకోలేకపోయింది, ఎందుకు అనేది క్వశ్చన్ అడిగాడు అనమాట. అండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ దే వర్ టు నాట్ ఫ్యాషనబుల్. సో అవి ఎక్కువ ఫ్యాషన్గా బ్రాండెడ్గా లేవనా. బి దే వర్ టూ కలర్ఫుల్. ఆ బట్టలు అనేవి చాలా కలర్ఫుల్గా ఉందనా. సి డిడ్ నాట్ నో వాట్ టు చూస్. తనకి అర్థం కావట్లేదు ఏ బట్టలు చూస్ చేసుకోవాలనా. డి నన్ ఆఫ్ దెమ్ ఫిటెడ్ హర్. ఏ బట్టలు కూడా తనకి ఫిట్ అవ్వట్లేదు. సో అందుకే తను ఏవి కూడా వేసుకోవట్లేదు అని చెప్పేసి అడిగాను అనమాట. సో 77th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి అమ్మా. యా, గుడ్. సో ద రైట్ ఆన్సర్ ఈ 77th క్వశ్చన్కి ఏమవుతుందంటే డి, నన్ ఆఫ్ దెమ్ ఫిటెడ్ హర్. నన్ ఆఫ్ దెమ్ ఫిటెడ్ హర్. ఓకేనా? సో 78th క్వశ్చన్ చూద్దాం. The synonym of the word amazing is. So amazing ante enti. So what is the word amazing means what is the synonym amazing ante enti. And options చూసుకున్నట్లయితే A collecting, B distributing, C sharing, D gifting. కలెక్ట్ చేయడమా, లేకపోతే డిస్ట్రిబ్యూట్ చేయడమా, లేకపోతే షేర్ చేయడమా, లేకపోతే గిఫ్ట్గా ఇచ్చడమా. సో అమేజింగ్ అంటే ఏంటి? ఓకేనా? 78th క్వశ్చన్కి ఆన్సర్ ఏంటవుతుంది చెప్పండి. యా, సో ద రైట్ ఆన్సర్ ఫర్ 78th క్వశ్చన్ ఈజ్ ఏ కలెక్టింగ్ అనమాట. 78th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? కలెక్టింగ్ అవుతుంది. ఓకే, 79th చూడండి. హేమ ఈజ్ డాష్. హేమ ఈజ్ డాష్. ఏ గ్రీడీ, బి చారిటబుల్, సి సెల్ఫిష్, డి మైజర్లీ. హేమ ఈజ్ డాష్ గ్రీడీ, ఆశ ఎక్కువ తనకి, లేకపోతే చారిటబుల్ అంటే సో తనకి చారిటీ అన్న ఇష్టం అనమాట. సో పాత బట్టలు ఉన్నా సరే ఏమైనా సరే వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది ఇష్టం.
లేకపోతే సెల్ఫిషా స్వార్థపరురాలా, లేకపోతే మైజర్లీయా. ఓకేనా? సో 79th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి అమ్మా. ఓకే, సో ద రైట్ ఆన్సర్ ఈజ్ బి చారిటబుల్. ఎందుకంటే మన ప్యాసేజ్లో చూసాం అనమాట, వాళ్ళ అమ్మతో చెప్తుంది నా పాత బట్టలన్నీ మనం చారిటీకి ఇచ్చిన తర్వాతే అప్పుడు కొత్త బట్టలు తీసుకుందాం అని చెప్పేసి. సో దట్స్ మీన్స్ హేమ ఈజ్ చారిటబుల్. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఆపోజిట్ ఆఫ్ ది వర్డ్ డొనేట్. సో డొనేట్ కి ఆపోజిట్ ఏంటి? సో డొనేట్ కి ఆపోజిట్ అనేది ఏంటి? డొనేట్ కి ఆపోజిట్ ఏంటి? అండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ గివా, బి రిసీవా, సి డిస్ట్రిబ్యూటా, డి స్పెండా. సో డొనేట్ కి ఆపోజిట్ ఏంటి? ఇవ్వడమా, లేకపోతే తీసుకోవడమా, లేకపోతే డిస్ట్రిబ్యూటింగా, లేకపోతే స్పెండా. డిస్ట్రిబ్యూట్ చేయడం లేకపోతే స్పెండ్ చేయడం. ఓకేనా? సో 80th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి అమ్మా. గుడ్. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ బి రిసీవ్ అన్నమాట. ఓకేనా? సో ఆపోజిట్ ఆఫ్ ద వర్డ్ డొనేట్ ఈజ్ బి రిసీవ్. ఓకేనా? సో అర్థమైంది కదా అందరికీ ప్యాసేజ్ నెంబర్ 4. సో ఇదండి గ్రాండ్ టెస్ట్ 12లో భాగంగా 4 ప్యాసేజ్ అనేది మనం ఈరోజు చూడడం అనేది జరిగింది. సో నెక్స్ట్ ఇంకా గ్రాండ్ టెస్ట్ 13 అనేది, సో గ్రాండ్ టెస్ట్ 13లో 4 ప్యాసేజెస్ ఏదైతే ఉందో సో నెక్స్ట్ క్లాస్లో అది మనం డిస్కస్ చేద్దాం. సో అంటిల్ దెన్ సీ యూ.